బాగి ఆరు ఫోటో చూడ్డానికి కంగారుగా పైకి వెళ్తుండగా ఆరు గుప్తా గారితో మళ్ళీ నా చెల్లి పైకి వెళ్తుంది అని అంటుండగా గుప్తా మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇక అదే టైంలో కమాన్ మూ అంటూ అమర్ అందరినీ తీసుకొని బయటికి వచ్చి లాక్ వేసేస్తాడు. బాగి బయటే ఆగిపోతుంది. ఇక వాళ్ళందరూ హోమం దగ్గరికి వెళ్ళగా ఈరోజు కూడా అక్క ఫోటో చూడలేకపోయా అని ఆరు సాడ్గా ఫీల్ అవుతుంది. హోమం ఏర్పాట్లు జరుగుతాయి. పంతులు గారు అమర్ బాగీల చేత హోమం జరిపిస్తూ ఉంటారు. పక్కన పిల్లలు కూర్చొని దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఆ హోమాన్ని ఎలా ఆపాలి అని మను చిత్ర ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక చెంబ రణ్వీర్తో ఇలా అంటుంటుంది, అక్కడ హోమం స్టార్ట్ అయిపోయిందేమో, ఎలాగైనా ఫోన్ చేసి ఆ హోమాన్ని ఆపేలా చెయ్యి అని చెంబ రణ్వీర్ని అంటూ ఉండగా మనుకి కాల్ చేస్తాడు రణ్వీర్. ఏం జరుగుతుంది అక్కడ అని రణ్వీర్ అడుగుతుండగా హోమం స్టార్ట్ అయింది ఇప్పుడే అని అంటూ ఉంటుంది మను. అప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు అక్కడ అని అంటుండగా హోమాన్ని ఎలా ఆపాలో ప్లాన్ చేస్తున్నాం అని చిత్ర మను ఇద్దరు అంటూ ఉంటారు. ఇక చెంబ ఫోన్ లాక్కొని మనుకి ఒక ప్లాన్ చెప్పగానే అలాగే అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక చిత్రతో మను ఇలా అంటూ ఉంటుంది, హోమం పొగ ఇల్లంతా నిండిపోయింది. నువ్వు పైకి వెళ్ళి డోర్స్, కర్టెన్స్, విండోస్ అన్నీ ఓపెన్ చేయి, నేను కింద ఓపెన్ చేస్తాను అని మను రూమ్లోకి వెళ్ళగా పైకి వెళ్ళి అన్ని విండోస్ని ఓపెన్ చేసి కిందికి దిగి వస్తూ స్టెప్స్ దిగుతూ ఉంటుంది చిత్ర. కానీ చిత్ర కాలికి మెల్లిగా మను కాలడ్డం పెడుతుంది. దాంతో వెళ్ళి కింద పడి తలకి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. ఇక దాంతో అమ్మ అన్న చిత్ర అరుపుతో అందరూ చిత్ర వైపు చూడగా అమర్ చిత్రకి దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది అని అంటూ ఉండగా వినోద్ వచ్చి చిత్రని పైకి లేపుతాడు. అందరూ కలిసి హోమం దగ్గరికి వెళ్ళగానే అమర్ ఇంకా హోమం పై నుండి లెగవకపోవడం చూసి మను చిత్రకి రక్తం కారుతుంది అమర్, ఇది అపశకునం అని అంటూ ఉండగా అవును బావగారు, హోమం జరిగే ఇంట్లో రక్తం చిందించకూడదు, ఇది అపశకునం, ఏదో కీడు జరగబోతుంది అని హోమాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉండగా లేదు ఇప్పుడే జరగాలి అని అంటూ ఉంటాడు అమర్. నిజం బావగారు, ఇది కీడుని సూచిస్తుంది అని అంటూ ఉండగా కీడు పోవడానికే కదా హోమం చేసేది, మళ్ళీ కీడు జరగడం ఏంటి, ఇది ఆరుకి మంచి జరుగుతుంది అని బాగి ఆరు గుచ్చి ఆలోచిస్తూ అంటుండగా అమర్ కూడా గట్టిగా చెప్తాడు, ఇప్పుడే ఇక్కడే ఇదే హోమం జరుగుతుంది అని అంటుండగా వినోద్ కోపంగా చిత్రతో, ఇది నా తల్లి లాంటి వదిన మంచి కోసం జరిగే హోమం, నువ్వు రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకోపో అని కసురుతాడు. ఇక చేసేది లేక పక్కనే నిలబడగా హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి కూడా సమర్పిస్తాడు పంతులు గారు. ఇక హోమం దిగ్విజయంగా పూర్తయింది బాబు అని అంటూ ఉంటాడు పంతులు. అమర్ బాగి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. మను పక్కకి వెళ్ళి విషయం చెప్పగానే చెంబ కుప్పకూలిపోతుంది. రణ్వీర్ కూడా అప్సెట్ అవుతాడు. ఆ తర్వాత ఆరు సంతోషంగా అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులు తనకు చేసిన సహాయం గురించి. అప్పుడే భ్రమరం తుమ్మిగా చిత్రగుప్త వారు పక్కకి వచ్చి వాలి, ఏం ఆలోచిస్తున్నావు బాలిక అని అనగానే నా కుటుంబ సభ్యులు నా కోసం చేసిన త్యాగాలను చూసి ఆలోచిస్తున్నాను, అసలు నేను చనిపోయి ఇన్ని రోజులైనా నాకు ఎలా ప్రేమని పంచగలుగుతున్నారు, అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని, కానీ ఇప్పుడు ఇలా వాళ్ళకి దూరమైనా కూడా వాళ్ళ ప్రేమని నేను పొందగలుగుతున్నాను అంటూ ఉండగా పూర్వజన్మ పుణ్యఫలం, ఈ జన్మలో చేసిన మంచి పనులు, నీ మనసు అన్నీ నీకు మంచి చేస్తున్నాయి బాలిక అని గుప్తా గారు అంటూ ఉంటారు. పూజ పూర్తయింది కదా, నేను నార్మల్గా అయిపోతానా అని అంటుండగా ఖచ్చితంగా అవుతావు, కానీ ఈరోజు కాదు, రేపు వినాయక చవితి, రేపు విఘ్నాలన్నీ తొలగించే వినాయకుడు నీకు మంచి రూపాన్నిస్తాడు అని అనగానే సంబరపడిపోతూ ఉంటుంది ఆరు. అప్పుడే సీనియర్ గుప్తా అక్కడికి వస్తూ ఉంటాడు. ఆరు ఎవరితో మాట్లాడుతుందని గమనించి తొందరగా పరిగెత్తుకుంటూ రాగానే తుమ్మిగ పారిపోతుంది. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతుండగా తుమ్మిగతో, నాకు ఈగలు దోమలు తుమ్మిగలు తప్ప ఇంకెవరితో మాట్లాడతాను అని అంటూ ఉంటుంది ఆరు. ఆ తుమ్మిగ మా గుప్తానేమో అని నాకు డౌట్గా ఉంది అంటుండగా ఎలా వస్తారు, మీరు పైకి పంపించేశారు కదా అని అడుగుతూ ఉంటుంది ఆరు. ఏ రూపంలోనైనా గుప్తా ఇక్కడికి రావచ్చు అని అంటూ
నువ్వు నార్మల్ రూపానికి మారొచ్చు కానీ ఇంకాస్త టైం ఉంది అనగానే నాకు తెలుసు అంటుంది ఆరు. ఎలా తెలుసు అని మళ్ళీ గుప్తా అడుగుతుండగా లేదు పూజ జరిగింది కదా అందుకే అంటున్నా అంటుంది ఆరు మాట మారుస్తూ. కానీ అని ఏదో చెప్పబోతుండగా రేపు వినాయక చవితి కదా విఘ్నాలు తొలగించే వినాయకుడు నాకు పూర్వటి రూపాన్నిస్తారు అంటుండగా ఇదంతా ఎవరు చెప్పారు అని అంటూ ఉంటాడు గుప్తా. ఎవరు చెప్పడం ఏంటి, నిన్ను ఎన్నేళ్లుగానో వినాయక చవితి పూజ చేస్తున్నాను, నాకు తెలియదా విఘ్నాలు తొలగుతాయని అంటూ ఉంటుంది ఆరు. కానీ నీకు గండం కూడా ఉంది అంటుండగా అది కూడా తెలుసు అని అంటూ ఇంకా మాట మార్చేస్తూ ఉంటుంది ఆరు. ఇక మరోవైపు అమర్ డ్రెస్సింగ్ మిర్రర్ ముందు చక్కగా రెడీ అవుతుండగా బట్టలు మడతేస్తూ బాగి ఇలా అంటుంటుంది, హోమం బాగా పూర్తయింది కదండి అని అంటూనే మను చిత్ర ఈ హోమాన్ని ఆపడానికి ట్రై చేసినట్ట నాకు అనిపిస్తుంది అంటుండగా ఎవరు ట్రై చేసినా కూడా హోమం ఆగలేదు కదా అని అంటూ ఉంటాడు అమర్. అలా కాదండి, నిన్న కావాలనే చిత్ర నన్ను షాపింగ్ మాల్కి తీసుకెళ్ళింది, మను తీసుకెళ్ళమని చెప్పిందంట అని అంటూ ఉంటుంది బాగి. కానీ ఆ మాటని పెద్దగా పట్టించుకోడు అమర్. రేపు వినాయక చవితి కదండి, పిల్లలకి కొత్త బట్టలు తీసుకోవాలి అనగానే మన షాపింగ్ మాల్లో తీసుకో అంటాడు అమర్. అది కాదండి, మనం కూడా తీసుకుందాం, పండగ కదా కొత్త బట్టలు వేసుకోవాలి కదా అంటుండగా సరే అందరికీ కలిపి తీసుకో నాకెందుకులే అంటాడు అమర్. అలా కాదండి, మీ డ్రెస్ని నేను సెలెక్ట్ చేస్తాను, నా శారీని మీరు సెలెక్ట్ చేయరా అని అడుగుతూ ఉంటుంది ఆ బాగి. అమర్ కోపంగా చూస్తాడు. అలా కాదండి, షాపింగ్ మాల్కి వెళ్ళి మీ బట్టలు నేను, నా బట్టలు మీరు సెలెక్ట్ చేస్తే చాలా బాగుంటుందండి, షాపింగ్కి రండి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది బాగి. లేదు అని అమర్ అనగానే సర్లేండి పిల్లల్ని తీసుకొని నేను షాపింగ్ మాల్కి వెళ్తాను, వాళ్ళు కొత్త బట్టలు వేసుకుంటే సరిపోతుంది కదా, మీరు నేను వేసుకోవడం ఎందుకులేండి అని బాగి మూతి ముడిచినట్టు చెప్తుండగా సరే అందరం కలిసి వెళ్దాం రెడీ అవ్వు అంటాడు అమర్. నిజంగా చెప్తున్నారా అని బాగి ఎగ్జైట్ అవుతుండగా అవును నిజంగానే చెప్తున్నా అని అమర్ అనగానే ఇక అమర్ బుగ్గలు లాగేస్తూ బుగ్గలపై ముద్దులు పెడుతూ థ్యాంక్ యూ అండి అంటూ పరిగెడుతుంది బాగి. గుమ్మం దగ్గర ఆగి సారీ అండి, మీరు అలా అనగానే ఎక్సైట్గా ఫీల్ అయ్యి అలా చేసేసాను సారీ అని మళ్ళీ బాగి అంటూ వెక్కిరించినట్టు మాట్లాడగానే అమర్ అక్కడున్న స్ప్రే బాట్ని నిన్ను అంటూ విసరబోతూ బాగి వెళ్ళిపోగానే స్ప్రే చేసుకొని ముసిముసిగా నవ్వుకుంటాడు అమర్. బాగి అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అమర్. ఇక మను చంబాకి ఫోన్ చేసి అందరూ కలిసి బయటికి వెళ్తున్నారనే విషయం చెప్పగానే మేము ఇంటికి వచ్చి ఆత్మని బంధిస్తాం అంటూ ఉంటాడు రణ్వీర్. లేదు లేదు, ఇంత జరిగాక ఆరు వాళ్ళని వదిలిపెట్టి ఉండలేదు, మీరు కూడా అక్కడికి వచ్చేయండి అని అంటూ ఉంటుంది మను. చెంబా నువ్వు మారు వేషంలో రా, నిన్ను ఒకసారి చూశాడు కాబట్టి గుర్తుపడతాడు అంటుండగా నేను రావద్దా అంటాడు రణ్వీర్. చెంబాని పంపించు నేను చూసుకుంటా అంటూ ఉంటుంది మను. ఇక షాపింగ్ మాల్లో ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.